ప్లాస్టిక్ మన జీవితంలో చూపించే ప్రతికూల అంశాల మీద మీరు చాలా బాగా చెప్తారు. అంటే మెయిన్గా ఇప్పుడు మన రొటీన్ జీవితంలో మనకు కొంచెం ప్లాస్టిక్ ఇంట్లో వాడే వస్తువులు అనేది ఏ విధంగా ఏవేవి అవాయిడ్ చేస్తే బాగుంటుంది సార్? ఫస్ట్ ఫ్రిడ్జ్లలో ప్లాస్టిక్ బాటిల్స్ పెడతారు కదా సార్, అది మానేయాలి. మనం పొద్దున్న లేవని ఛాయ్ తాగుతామా, అది దాన్ని ఏమంటారు, ఫిల్టర్ చేసేది స్టెయినర్ అంటారు కదా, అది ప్లాస్టిక్ స్టెయినర్ వాడకండి. వేడి వేడి ఛాయ్ని మనం ఆ ప్లాస్టిక్ స్టెయినర్లో వేస్తే ప్లాస్టిక్ రాదా? అండ్ ప్లాస్టిక్ ప్లేట్స్ వాడుతున్నాం మనం, పేపర్ ప్లేట్స్ అంటారు కదా, యాక్చువల్ ప్లాస్టిక్ ప్లేట్, అది మొత్తం కవరే ఉంటుంది. ఇలాంటి బేసిక్ చేసుకుంటే సరిపోతుంది. బేసిక్, దీస్ ఆర్ ఆల్ బేసిక్. మెయిన్లీ సార్ చివరిగా స్టూడెంట్స్కి ఓల్డ్ పీపుల్స్కి మీరు ఇచ్చే హెల్త్ సజెషన్ అంటే చిన్న చిన్న మాటలు. స్టూడెంట్స్కి అండ్ ఎల్డర్స్గా, ఎల్డర్స్ ఫస్ట్ ఎల్డర్స్ అయితే ఫస్ట్ ఎక్కువ పట్టించుకోవద్దు, స్టూడెంట్స్ కూడా ఎక్కువ పట్టించుకోవద్దు. అంటే టేక్ యాజ్ ఇట్ ఈస్. మన లైఫ్లో స్టూడెంట్స్ అండ్ అడల్ట్స్, పెద్దోళ్ళని కాదు, అందరు కూడా హ్యాపీగా ఉండాలి అంటే టేక్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. ఎలా ఉందో అలా తీసుకోవాలి, ఏ సిచ్యువేషన్ అయినా సరే. ఎందుకంటే మనం ఎంత ప్రయత్నం చేసినా కొన్ని మారవు. బికాస్ హెల్త్ రిలేటెడ్ నేను చాలా చెప్పిన, నా యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్ అన్నీ ఉన్నాయి. కానీ మెయిన్ రోగాలు రావడానికి ఓన్లీ తిండి పదార్థమే కాదు, తిండి ఒకటే కాదు, ఈ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్. ఆ మెంటల్ స్ట్రెస్ తగ్గాలంటే ఏది ఎలా ఉందో అట్లా యాక్సెప్ట్ చేయాలి, యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్. ఏం జరిగినా కూడా అది మీకు ఫరక్ పడద్దు, ఎందుకంటే ఏం పర్వాలేదు. మనం ఉన్నా లేకపోయినా, మనం ఏం చేసినా చేయకపోయినా ఏం జరిగిందో జరుగుతుంది, ఏం జరిగిందో జరుగుతుంది. దిస్ ఇస్ ప్రూవ్డ్ సైంటిఫికలీ ఆల్సో, ఇట్ ఇస్ ప్రూవ్డ్. క్వాంటమ్ ఫిజిక్స్లో కూడా ఇది ప్రూవ్ చేయడం జరిగింది. సో మనం ఏం జరిగిందో అది జరుగుతుంది కాబట్టి మనం ఏం జరిగినా దాన్ని ప్రశాంతతగా, హ్యాపీగా యాక్సెప్ట్ చేయాలా. పైన ఒక దేవుడు ఉన్నాడని యాక్సెప్ట్ చేసి సాక్షి వీక్షకుల కోసం మీరు ఎన్నో విలువైన సలహాలు ఇచ్చినారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.